వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అన్న ముఖ్యంగా ఈ రోజు నా పార్లమెంటు మొదటి రోజు స్టార్ట్ అయింది. అయితే 8వ తేదీ వస్తానని చలంచర్లకి మాట ఇచ్చాడు అన్న. ఆ రోజు సీఎం గారి ప్రోగ్రాం ఉన్నందువల్ల అర్జెంటుగా ఆ రోజు పోస్ట్ పోన్ అయింది. తర్వాత 16 అనుకున్నాం. అన్నకి అర్జెంటుగా మన ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వస్తే అన్న కూడా అక్కడ రిసీవ్ చేసుకోవాలి కాబట్టి ఆ రోజు కూడా రాలేకపోయాడు. 2 సార్లు మాట ఇచ్చి రాలేకపోతున్నాను. ఈరోజు పార్లమెంటులో మీటింగ్ ఉన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, తప్పకుండా నేను చలంచర్లకు వస్తానని చెప్పి ఈరోజు అసెంబ్లీలో పర్మిషన్ తీసుకుని మన గ్రామానికి వచ్చి మనల్ని అందరినీ ఆనందింపజేసిన మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మొట్టమొదటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు చూపించిన ప్రేమ, మీ ఆదరాభిమానాలు ఎప్పుడు మా కావలికి నిండుగా మెండుగా ఉంటాయని మేము అందరం కూడా కోరుకుంటున్నాం అన్న. అందుకు అన్నను వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున చాగంటి వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా సునీల్, ఇంకా ఈ గ్రామంలో ఉన్నటువంటి వెంకట సుబ్బయ్య కావచ్చు, మిగతా నాయకులు అందరూ కూడా నిన్న రోజున జరిగిన ఎన్నికల్లో నాకు అన్నకి ఇద్దరికి కూడా అత్యధికమైన మెజార్టీని ఇచ్చారు. ఈ గ్రామానికి ఒక ధైర్యాన్ని ఇచ్చారు. మేము ఎప్పుడూ 1 గంట తిరిగిపోతే వాళ్ళు ఎలక్షన్లో పోటీ చేసినట్టుగానే భావించి గెలిపే లక్ష్యంగా నేను రేత్రి 12 గంటలప్పుడు వస్తే ఈ ఊరు తల్లులందరూ కూడా నన్ను ఇంటి బిడ్డలాగా ఆదరించి ఆ నైట్ నాతో కలిసి తిరిగి ఓట్లు వేయించినటువంటి చలంచర్లకి ఎంత ఇచ్చినా కూడా రుణం తీర్చుకున్న చల్లదని, అటువంటి ఊరికి ఎంతో కొంత వేయాలనే ఉద్దేశంతో ఈ మండలంలో ఒకటి తుమ్మలపెంట మనందరం కూడా గుర్తుంచుకోవాలి. తుమ్మలపెంట ఈ కావలి నియోజకవర్గ చరిత్రలో 314 బూతులుంటే మా రామకృష్ణ యొక్క బూతులో 800 ఓట్లు మెజార్టీ ఇచ్చినటువంటి బూత్ అది. అందుకనే అక్కడ స్టార్ట్ అయింది అభివృద్ధి. అక్కడ కూడా ఇప్పటికే నేను దాదాపు ఎంత పెట్టాను, 2 కోట్లు పెట్టాను కూడా. ఇప్పటికే ఆడ కూడా నేను 3 కోట్లు ఇచ్చాను సిమెంట్ రోడ్లు. మళ్ళీ ఈ ఊరికి కూడా ఇచ్చి అన్ని ఊర్లు రాబోయే 2 సంవత్సరాల పూర్తి అయ్యే టైంకి మన ఊర్లో మట్టి రోడ్డు ఉండకూడదు, సిమెంట్ రోడ్లు ఉండాలి. ఆ తర్వాత డ్రైన్స్ని మీద కాన్సన్ట్రేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున చేయటం కూడా జరిగింది. అందరూ కూడా మీరు ఆదరిస్తున్నందుకు వెంకటేశ్వర గారికి, సునీల్ గారికి, వెంకట సుబ్బయ్య గారికి, లేదంటే ఇంకా ఉన్నటువంటి నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మన మధుబాబు నాయుడు గారు, అదేవిధంగా మా బ్రదర్ మాల్యాద్రి రెడ్డి గారు, నాయుడు ప్రసాద్ గారు, సోదరి అలైక్య ఇటీవల కాలంలోనే అగ్రికల్చర్ మార్కెటింగ్ సొసైటీగా తండ్రి లక్షణాలను పుణికిపుచ్చుకొని తండ్రి మున్సిపల్ అధ్యక్షుడైతే ఆమె మున్సిపల్ అధ్యక్షుడైంది, తండ్రి మార్కెటింగ్ అధ్యక్షుడైతే ఇప్పుడు ఆమె మార్కెట్ అధ్యక్షుడైంది. నిజంగా వారసత్వం అనేది అది రావటం అందరికి వల్ల కాదు, ఆ అమ్మాయికి అదృష్టం రావటం. తండ్రి వారసత్వాన్ని తను పుణికిపుచ్చుకుని తండ్రి పదవులు అన్నింటిలో కూడా నడుస్తూ ఈ రోజున మళ్ళీ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆమెకి రావడానికి ఈరోజు వచ్చినందుకు ఆమెకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన వెంకట్రావు గారు, రామకృష్ణ గారు, ఇక్కడ క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బిఎల్ఎల్కి గ్రామ కమిటీ అధ్యక్షుడు మనోహర్ గారికి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అందిస్తూ ఈ రాష్ట్రం ఏర్పడి సంవత్సరం 2 నెలలైంది. ఈ సంవత్సరం 2 నెలల కాలంలో మన రాష్ట్ర అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, యువ నాయకుడు అయినటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారు ఇద్దరు కూడా ఒకరు 75 సంవత్సరాల వయసు, ఒకరు 43 సంవత్సరాల వయసు. కానీ ఈరోజు మన 75 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మన యువకుడైన చంద్రబాబు నాయుడు 18-20 సంవత్సరాల్లో యువకులు ఎంత కష్టపడతారో అంత కష్టపడుతున్నాడు. ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర అభ్యున్నతి కోసం, ఈ రాష్ట్ర ప్రగతి కోసం. అప్పులు పాలైనటువంటి రాష్ట్రాన్ని, విధ్వంసమైనటువంటి రాష్ట్రాన్ని, గంజాయవనంగా మారిన ఈ రాష్ట్రాన్ని బాగుపడదనుకున్న భయపడుతున్నటువంటి తరుణంలో ఈ రోజున రోజుకి 18 గంటలు కూడా తన శరీరాన్ని, తన ఆరోగ్యాన్ని పక్కన పెట్టి రాష్ట్రంలో మన బిడ్డల భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం, రేపు రాబోయే ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం నిరంతరం కష్టపడుతూ సంవత్సర కాలం పూర్తయినటువంటి తరుణంలో ఈ రోజున గ్రామాల్లో ప్రజలకు ఇంకా సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్యలు ఎలా తెలుసుకోవాలి అంటే ప్రభుత్వ అధికారులు పర్యవేక్షణకి వెళితే, ప్రభుత్వ అధికారులు సర్వేకి వెళితే ఇంటింటికి వెళ్లకుండా ఎక్కడో తప్పులు దొల్లేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కార్యకర్తలనే ఇంటింటికి వెళ్ళండి, ఈ సంవత్సర కాలంలో ఆ ఇంట్లో ఉన్న సమస్యలు తెలుసుకోండి, రాబోయే కాలంలో ఆ సమస్యలని పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం మన అందరి మీద ఉందని ఈరోజు మన కార్యకర్తలందరినీ కూడా
కష్టాలైనా ఇబ్బందులైనా ఎన్ని బాధల్లో ఉన్నప్పుడు కూడా మీరందరూ కూడా ఇంటింటికి వెళ్ళాలి. ఆ ఇంట్లో పెన్షన్ వస్తుందా, అన్నదాత సుఖీభావ వస్తుందా, తల్లికి వందనం ఉందా, రేషన్ కార్డు వస్తుందా, పెన్షన్ వస్తుందా, మూడు సిలిండర్లు ఉన్నాయా, ఇంకేదైనా సమస్య ఉందా అనేది తెలుసుకునేందుకు ఈ రోజున ప్రతి ఇంట రాష్ట్ర పండుగలాగా ప్రతి ఇంటికి పంపించి వాళ్ళ సమస్యలని తెలుసుకొని ప్రభుత్వం మీద ఏ రకమైన ఆలోచన ఉంది, ఎక్కడైనా ఎమ్మెల్యేల మీద లోపాలు ఉన్నాయా, లేదా ఇంకా ఇతర పరిస్థితుల్లో ఉన్నాయా, గ్రామ సమస్యలు ఉన్నాయని తెలుసుకునేందుకు ఈ రోజున మనం ఇంటింట కార్యక్రమంలో భాగంగా ఈ రాష్ట్రంలో సుపరిపాలన 1 సంవత్సరం పూర్తయిన తర్వాత తరింది కాబట్టి తొలడుగులో భాగంగా వీటన్నిటినీ కూడా తెలుసుకునేందుకు గ్రామాన్ని సంచరిస్తున్నాం, గ్రామాన తిరుగుతున్నాం. ఇది ఒక పక్క. రెండోది లోకల్ ఎమ్మెల్యేగా నా బాధ్యత, నేను చేయాల్సినటువంటి బాధ్యతలు చాలా ఉన్నాయి. గ్రామాలు ఇంకా మట్టి రోడ్లు ఉన్నాయి, పొలాలు గట్ల మీద శ్మశానాలు పోయే దారులు లేవు, శ్మశానాలు లేవు, ఊర్లో కరెంటు ఎప్పుడో 20-25 సంవత్సరాల కింద వేసిన స్తంభాలే తప్ప ఈరోజు కూడా లైన్లన్నీ కింద ఉన్నాయి. రకరకాల సమస్యలు ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ సమస్యలు ఉన్నాయి, పొలాలు దారుల సమస్యలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఒక సిస్టమేటిక్గా పెట్టుకుంటూ దాదాపు 5 సంవత్సరాలుగా చలంచర్ల గ్రామానికి రోడ్డు లేక ప్రజలందరూ ఇలమటిస్తూ కావలి చెరువులో గుండా కూడా వచ్చేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి తరుణంలో సోదరుడు సునీల్ని చెప్పి నీకు ధైర్యంగా ఉండు, నీకు ఇబ్బంది లేదు, ఆ డబ్బులు ఇప్పించే బాధ్యత నాదే అని చెప్పి మానిటరింగ్ ఫండ్లో హెడ్ లేకపోయినా కూడా ధైర్యంగా నన్ను నమ్మి నా సోదరుడైన సునీల్ నా మీద నమ్మకంతో రోడ్డు వేస్తే తప్పకుండా అబ్బాయికి డబ్బులు ఇప్పిస్తానని మీ అందరి సాక్షిగా కూడా నేను మాటిస్తున్నా. అదే తొందరలో కూడా నిధులు కూడా మంజూరు అవుతాయని కూడా మీకు మాటిస్తున్నా. ఏ కాంట్రాక్టర్ అంత ధైర్యం చేయడు. 2,75 రూపాయల డబ్బులు కాంట్రాక్టర్ ఒక 50 లక్షలు చేసి బిల్లు వస్తే ఇంకొక 50 లక్షలు చేసే తరుణంలో ఆ అబ్బాయికి తొలి అడుగు కార్యక్రమానికి ఈరోజు చలంచల్ల గ్రామానికి రావడం, మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు దాదాపు ఇది మూడోసారి. సో మూడోసారి తప్పకుండా రావాలి. అందులో ఈ గ్రామానికి ఈరోజు వచ్చి పార్లమెంట్లో ఒకరోజు మిస్ అయినా ఈరోజు ఈ గ్రామంలో ప్రజలు చూస్తుంటే ఎంత సంతోషం అంటే ప్రతి ఒక్కరి మనసులో ఏ మనిషిని చూసినా ఆ సంతోషం కనపడుతుంది. అటువంటిది ప్రతి దగ్గర కూడా మనం చూడలేము. రకరకాల మనుషులు రకరకాల గ్రామాల్లో నేను చూస్తున్నా. మనుషుల్లో ఇక్కడున్న అభిమానం కానీ ఆ ఆప్యాయత స్పెషల్లీ ఆడవాళ్ళలో చూస్తుంటే ఇది చాలా గొప్ప విషయం. ఇది నేను కోరుకునేది ఒక్కటే, ప్రతి ఒక్కరికి కూడా ఒకటి చెప్తున్నా, తప్పులు అనేవి లీడర్లో ఇప్పుడు సునీల్ ఈ గ్రామంలో వెంకటేశ్వర గారు ఉన్నారు. వాళ్ళు ఏదన్నా చిన్న పొరపాటు చేసినా ఇంకోటి చేసినా అలక అనేది ఉండకూడదు కార్యకర్తల్లో. అలిగినా 2 రోజులే, ఎందుకంటే మళ్ళీ మీరు తెలుగుదేశమే. మీరు ఆ 2 రోజుల్లో మీ ఇంట్లో కూర్చొని అరే మన సునీల్ కదా, ఆయన ఏం తప్పుది, మనం పొరపాటు చేసాం అనే కాడికి మీరు ఆలోచించుకొని పార్టీ తరఫున నేను మాట్లాడుతున్నా. పార్టీ ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కార్యకర్త టీడీపీ, మనము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. పొరపాట్లు జరుగుతాయి, పొరపాట్లు జరిగి నేను మటుకు ఇంటికాడ కూర్చొని అలగొద్దు. 2 రోజులే మీ టైం అలిగేదానికి ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా. ఎందుకంటే మళ్ళీ మనం వేసేది ఓటు తెలుగుదేశానికి మనందరం కూడా. సో మీ అందరినీ అది పనిగా చెప్తున్నా ఈ మాట. ప్రతి దగ్గర కూడా గమనిస్తుండా ఇటువంటివి వస్తున్నాయి. వచ్చినప్పుడు మా దగ్గరకు వచ్చినప్పుడు 2 రోజులు వాళ్ళని మీరు ఇంటికాడ కూర్చోండి, సర్దుకోండి, మళ్ళీ నేను మాట్లాడతా, నేను చెప్తా అని నా దగ్గరికి వచ్చిన కేసుల్ని ఇట్లా చేసి పంపిస్తున్నా. అంటే ఇక్కడ ఈ ఊర్లో ఇటు ఉందని కాదు, మీరు అట్లా అనుకోవద్దు కూడా లేదు. కానీ చెప్పాలా ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్కరిని. ఎందుకంటే మంచి గ్రామం చూస్తే ఇటువంటి గ్రామంలో ఈరోజు మీ ఎమ్మెల్యే గారు దాదాపు 6.5 కోటి అభివృద్ధి పనులు శంకుస్థాపనలు అయితేమి,
ఇనాగ్రేషన్ ప్రారంభోత్సవాలు అయితే చేశాం. ఒక గ్రామంలో ఈరోజు మన ఆర్థిక పరిస్థితులు చూస్తుంటే దారుణం. అక్కడ చూస్తే ఒక్క రూపాయి డబ్బు లేదు. 1వ తేదీ పెన్షన్ ఇస్తున్నా అంటే చాలా గొప్ప విషయం. అది కూడా 4,000. ఎక్కడ కూడా 1వ తేదీ కానీ సెలవు అయితే 31 ఇస్తున్నాడు. ఇటువంటిది ఎక్కడ చరిత్రలో మీరు చూడలేరు, చూడబోరు కూడా. అంటే మన ముఖ్యమంత్రులు పెన్షన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో మీ అందరు గ్రామాల్లో తెలుసుకోవాలా. ఇంకోటి మీకు తెలియాలా, మీరందరికీ ఎందుకు చెప్తున్నా అంటే ఇది కూడా నేను చంద్రబాబు నాయుడు గారు ఈ ఆర్థిక పరిస్థితుల వల్ల ఢిల్లీ వస్తూ ఉన్నారు, మీకు అందరికీ కూడా తెలుసు. దాదాపు ఈ సంవత్సరంలో ఒక 20 సార్లు వచ్చాడు. మామూలుగా లీడర్లు ఏం చేస్తారంటే వాళ్ళ ఆఫీసర్లు పంపిస్తారు. ఇక్కడ అది కాదు, ఆఫీసర్ల మీదనే పంపించి వాళ్ళ ద్వారా చేయాలంటే అవి జరగవు అని సొంతంగా వచ్చి మీరు అక్కడ నేను ఆయనతోటే ఉంటా కాబట్టి ఢిల్లీలో చూస్తున్నా, ఎవరు కూడా ఆ వయసులో అంత కష్టపడలేరు. రాత్రి 9:30 10 గంటలకు వస్తాడు. 10 గంటల నుంచి 12 గంటలు 2 గంటల సేపు మీటింగ్ పెట్టుకుంటాడు. రేపు మార్నింగ్ మనం ఏం చేయాలా, ఎవరెవరిని కలవాలా, ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి మన రాష్ట్రంలో, ఈ ఇబ్బందులన్నీ మొత్తం లిస్ట్ అవుట్ చేయించి 12 గంటకి మొన్న ఇరిగేషన్ గురించి మనకచర్ల ప్రాజెక్టు రాత్రి 1 గంటల దాకా కూర్చున్నారు. నేను ఇప్పుడు చూడలే ఇటువంటి మనిషిని కూడా. అంటే మనకి అటువంటి ముఖ్యమంత్రి కింద మనం పనిచేస్తున్నాం అంటే చాలా గర్వపడాలి మనం. 1 గంటకైనా అందరూ పోయి మార్నింగ్ రండి అన్న, రాత్రి 1 గంటకి పొద్దున్నే లేచి మళ్ళీ లేబర్ సంబంధించి ఏదో సమస్య ఉంది, మళ్ళీ 9 గంటలకల్లా లేబర్తో మినిస్టర్ తిరిగిపోతున్నాడు. 1 గంట మీటింగ్ పెట్టుకున్నాడు, మళ్ళీ ఆఫీసర్స్ అందరిని పెట్టి కంటిన్యూస్గా దాదాపు 6 మందిని కలిశాడు. ఫైనాన్స్ మినిస్టర్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఆ గౌరవం, ఆ మర్యాద ఆయనకి ఇచ్చేది మామూలు కాదు. ఈరోజు మనం ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మనం నిజంగా కూడా ఈరోజు చాలా అదృష్టం. ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఇంత చేసామంటే ఈరోజు ఇక్కడ అసలు ఆశ్చర్యం. ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా హాస్పిటల్ అనేది కూడా ఒకటి ప్రోగ్రాం పెట్టుకొని ఉన్నాడు ముఖ్యమంత్రి. 100 బెడ్ల హాస్పిటల్ ప్రతి కాన్స్టిట్యున్సీలో పెట్టాలని ఆయన ఈరోజు ఆ కార్యక్రమం మీద కూడా మొన్న అక్కడ మినిస్టర్ని కలవాల్సిన మినిస్టర్ని కలిచాడు. జల్ జీవన్ మిషన్ అనేది ఇప్పుడు ఇంటింటికి కొలాయి మీ ఊరికి ఇప్పుడే అక్కడ శంకుస్థాపన చేశాం. ఆ కార్యక్రమం రాష్ట్రం అంతా తీసుకురావాలని దాదాపు 2 గంటలు ఆ రోజు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.